మహాకుంభమేళా 8వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం దాదాపు 23 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇప్పటి వరకు మహాకుంభమేళాకు 8.5 కోట్ల మంది యాత్రికులు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. రానున్న 10-15 రోజుల్లో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 13న మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 26న శివరాత్రిని పురస్కరించుకుని కుంభమేళాకు యాత్రికులు ఎక్కువగా తరలివచ్చే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు కుంభమేళాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి అడ్వైజరీ జారీ చేసింది యూపీ ప్రభుత్వం. యాత్రికులు, శిబిరాల నిర్వాహకులకు పలు సూచనలు చేసింది. అగ్ని ప్రమాదం లేదా అత్యవసర సంఘటన జరిగినప్పుడు 112, 1920, 1090 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించింది. శిబిరాలు, టెంట్ల లోపల పెట్రోల్, కిరోసిన్ వంటి మండే పదార్థాలను నిల్వ చేయొద్దని సూచించారు ఫైర్ సేఫ్టీ అధికారులు. పాడైన, లీక్ అయిన గ్యాస్ సిలిండర్లను ఉపయోగించొద్దని, గ్యాస్ సిలిండర్లను భూమిలో పాతి పెట్టవద్దని చెప్పారు. టెంట్లు నిర్మించడానికి ప్లాస్టిక్ లేదా సింథటిక్ క్లాత్లు ఉపయోగించవద్దని, బలమైన గాలులు వీస్తున్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఆరు బయట వంటలు చేయొద్దని తెలిపారు. ఇక ప్రమాదం జరిగినప్పుడు సెల్ ఫోన్లో వీడియోలు తీయడం కంటే ఆ మంటలను ప్రారంభంలోనే ఆర్పే ప్రయత్నం చేయాలని సూచించారు అగ్నిమాపక శాఖ అధికారులు.